ఒంగోలు నగరంలోని ఓల్డ్ బైపాస్ కాఫీ బార్ వెనకాల ఉన్న విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో 8వ తారీఖు ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వనభోజన కార్యక్రమానికి మన విశ్వబ్రాహ్మణ సంఘీయులు అందరూ వనభోజనాలకు హాజరై జయప్రదం చేయవలసిందిగా విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి పొతకమూరి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ మరియు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, అమృత హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కేశవ రవి తొట్టెంపూడి, కివో సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ CEO ఉండవల్లి చంద్రశేఖర్, గీతికా గ్రానైట్స్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముందస్తుగా విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపాన్ని సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నా వంతు సహాయ సహకారాలు విశ్వబ్రాహ్మణ సంఘీయులకు ఉంటాయని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం అధ్యక్షులు చోడా శ్రీనివాసులు, కోశాధికారి మంచాబాబు, గౌరవ అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ, ఒంగోలు టౌన్ అధ్యక్షులు గోవిందాచారి, ప్రధాన కార్యదర్శి కందుకూరు దక్షిణామూర్తి పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని శనివారం మధ్యాహ్నం విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. చక్కటి భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ వివాహాలకి, విద్యార్థులకు వసతి గృహాలు అనేది కూడా ఏర్పరిచి, వెనుకబడిన ప్రాంతం ఇది. జిల్లాలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల నుంచి విద్యార్థులందరూ కూడా చదువు కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నందువల్ల విశ్వబ్రాహ్మణ సంఘం వారందరూ కూడా, ముఖ్యంగా సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, బాబు, లక్ష్మయ్య గారు, గోవిందు అందరూ చాలా కష్టపడి
ఈ నిర్మాణంలో కూడా పాల్పంచుకొని వారు ఒక దివ్యమైన మంచి బిల్డింగ్ అందిస్తూ చదువుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్న విద్యార్థులకు కూడా ఒక వసతి గృహాన్ని కూడా ఏర్పరుస్తూ సేవా కార్యక్రమం అంటే ఒక గొప్పగా విశ్వబ్రహ్మణ్య సంఘం వారు నాయకులందరూ కూడా నిర్మాణం అంటే అటువంటి సంతోషకరమైన వాతావరణంలో బిల్డింగ్ అనేది కూడా ఏర్పరిచినప్పుడు కళ్యాణ మండపం కూడా ఈ కళ్యాణ మండపంలో వచ్చే ఆదాయాన్ని స్కూల్లో విద్యార్థులందరికీ కూడా వారికి జరగబోయే అంటే ఇక్కడ పైకి వచ్చి వారు అందరూ కూడా వసతి గృహంలో కూడా ఇక్కడ ఉండేదాని కొరకు అవసరమైన నిధులన్నీ కూడా వారు ఏర్పరచుకునే దాని కొరకు మంచి ఆలోచన చేయటం అనే దాన్ని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఇది దేదీపే మానంగా కూడా వర్ధిల్లాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు కళ్యాణ మండపం విద్యార్థుల హాస్టల్ భవనం కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా ఆదివారం 8వ తారీఖు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్తీక వనభోజనాలను పురస్కరించుకొని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పోయిన ఆదివారం జరగాల్సింది. ఈ తుఫాను వర్షాల వల్ల ఇక్కడ టెంట్లు కూడా నిలబడే పరిస్థితిలో లేక మన విశ్వబ్రాహ్మణ సంఘీయ కుటుంబాలందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రేపు 8వ తారీఖు ఆదివారం కార్యక్రమం జరుపుటకు మన సంఘ పెద్దలందరూ నిర్ణయించి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రకాశం జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడే మన ఒంగోలు పార్లమెంటు సభ్యులైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ విచ్చేసి మన భవనము ఈ రోడ్డు ఇవన్నీ పరిశీలించి అభినందించి త్వరలో ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తానని మాట ఇచ్చున్నారు. అలాగే రేపు మార్చిలో జరగబోయే స్లాబుకి తన వంతు కృషి చేస్తానని చెప్పి ఈ కమిటీని మన సభ్యులందరికీ హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఈ మన సంఘీయులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ తరానికి ఒక ఆదర్శంగా ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ రేపు జరగబోయే విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి తప్పకుండా వస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మన శాసనసభ్యులు ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారు, అలాగే మా మిత్రులు మాకు పెద్ద ఆయన తొట్టిపూడి చెంచురామయ్య గారి వాళ్ళ అబ్బాయి కియో సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రవి గారు కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. వచ్చే నాయకులకి గెస్టులకి మన సంఘీయుల తరపున స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. రేపు ఆదివారము విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి విచ్చేయుచున్న సోదరులందరూ కూడా ధన్యవాదాలు. 8/12/24 ఆదివారం ఈ కార్యక్రమం విచ్చేయుచున్న విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కళ్యాణ మండపానికి హాస్టల్ భవనానికి ఆర్థిక సహాయం చేసిన దాతలు ప్రతి ఒక్కరు కూడా పాదవందనం తెలియజేస్తున్నాను. వాళ్ళందరినీ కూడా దంపతి సమేతంగా ఆహ్వానించి వాళ్ళని సన్మానించాలనే ఆలోచనతో మేము అందరం ప్రతి ఒక్కరిని కూడా దంపతి సమేతంగా రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుచున్నాను. రేపు జరగబోయే మన విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని మొన్న వాయిదా పడినందువలన రేపు ఆత్మీయ సమావేశంగా మార్చుకొని రేపు సమావేశం అందరం కలిసి రేపు వనభోజనాలు ప్లస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా అందరూ వస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్య అతిథులుగా మన కియో సాఫ్ట్వేర్ CEO రవితేజ గారు తొట్టెంపూడి వారు కూడా వస్తున్నారు. వీళ్ళందరినీ మన 50 మంది అంతా మన విశ్వబ్రాహ్మణ సోదరులంతా కూడా వచ్చి వీళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళందరికీ ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా మైకేబుల్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నేను విశ్వబ్రాహ్మణ సంఘం టౌన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు మానేపల్లి గోవిందాచారి. ప్రథమంగా
కళ్యాణ మండపం డెవలప్మెంట్ కావడం అంటే మన దామచర్ల జనార్దన్ గారి వల్లే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మన సోడా శ్రీనివాసరావు గారు, మంచా బాబు గారు కావచ్చు, మన పతకూరి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, పిఎస్ బాబు గారు కావచ్చు, మిగతా సభ్యులందరూ కలిసి ఎంతో కృషి చేసి ఇంతవరకు డెవలప్మెంట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇలాగనే పై ఫ్లోర్ ఇంకో ఫ్లోర్ అలాగనే డెవలప్మెంట్ కావాలని మేము కోరుతున్నాం. రేపు కార్తీక వనభోజనాలకు సంబంధించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ భక్తాదులు, ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులు వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీరు కాకుండా మీతో పాటు 10 మందిని కూడా తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు విశ్వబ్రాహ్మణ సోదరులని కోరుచున్నాము. ఎందుకంటే మొన్న కార్యక్రమం పోస్ట్ పోయిన కావున ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం.